ఇక్కడ VB.NETలో డేటాని యాక్సెస్ చేసేదానికి రెండు విధానాలు ఉన్నాయి. అది ఒకటి విజువల్లీ అంటే GUI మోడ్ ద్వారా, రెండోది కోడ్ ద్వారా కంప్లీట్గా. ఈ రెండు విధానాల్లో మనం డేటాని యాక్సెస్ చేయొచ్చు. అంటే పూర్తిగా కోడ్ రాసి కానీ లేదంటే GUI కాంపోనెంట్స్ని వాడుకొని కానీ మనం ఈ యొక్క డేటా యాక్సెసింగ్ అనేది చేయొచ్చండి. అయితే ఇక్కడ విజువల్గా డేటాని యాక్సెస్ చేసేదానికి సర్వర్ ఎక్స్ప్లోరర్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సింపుల్గా మనం డేటాని యాక్సెస్ చేయొచ్చు, అంటే రకరకాల డేటాబేసెస్లో ఉండే డేటాని. మరి ఫస్ట్ ఈ యొక్క సర్వర్ ఎక్స్ప్లోరర్ యూజ్ చేసుకొని మనం డిఫాల్ట్ డేటాబేస్ అయిన, అంటే ఇక్కడ VB.NETకి డిఫాల్ట్గా ఉండే డేటాబేస్ ఏంటంటే SQL సర్వర్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. మరి ఈ యొక్క SQL సర్వర్ అంటే 7th వర్షన్ కావచ్చు, అట్లనే SQL సర్వర్ 2005 కావచ్చు, ఏదైనా సరే లేటెస్ట్ SQL సర్వర్ కావచ్చు, ఏదైనా సరే మీరు యూజ్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు అనమాట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వ్యూలో మీకు సర్వర్ ఎక్స్ప్లోరర్ అనేది ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి డేటా కనెక్షన్స్ అని రావడం జరిగింది. మన యొక్క సర్వర్ నేమ్ కూడా ఇక్కడ లిస్ట్ రావడం జరిగింది. మరి ఇక్కడ డేటా కనెక్షన్స్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే యాడ్ కనెక్షన్ అంటే ఆల్రెడీ ఉన్న డేటాబేస్కి కనెక్షన్ యాడ్ చేస్తుంది. నేను కొత్తగా ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను SQL సర్వర్లో. సో క్రియేట్ న్యూ SQL సర్వర్ డేటాబేస్. సర్వర్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. ఇదే సర్వర్ నేమ్. ఇక్కడ క్లిక్ చేసినా కానీ మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ అథెంటికేషన్ మీరు స్టార్టింగ్లో ఆ యొక్క SQL సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేశారనే దాన్ని బట్టి ఇక్కడ అథెంటికేషన్ విండోస్ అథెంటికేషన్ తీసుకోవచ్చు, లేదంటే SQL సర్వర్ అథెంటికేషన్ తీసుకోవచ్చు. SQL సర్వర్ అథెంటికేషన్ అంటే మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ SE అని ఇస్తారు, పాస్వర్డ్ ఏం లేదనమాట. ఎనీవే నేను డిఫాల్ట్గా ఇట్లా వదిలేస్తున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క డేటాబేస్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ABCD అని న్యూ డేటాబేస్ నేమ్ని ఇచ్చానండి. ఓకే అంట. సో ఒక ABCD అనే డేటాబేస్ ఇక్కడ రావడం జరిగింది. అదే ఆల్రెడీ ఉన్నదానికి కనెక్ట్ చేయాలనుకోండి, రైట్ క్లిక్ చేయండి, యాడ్ కనెక్షన్. ఇక్కడ డేటా సోర్స్ అడుగుతుంది. డేటా సోర్సు ODBC డేటా సోర్సా ఏంటనేది చేంజ్, ఎందుకంటే మనకి SQL సర్వర్ సంబంధించిన డేటా సోర్స్ కాబట్టి SQL సర్వర్ తీసుకోండి. ఇక్కడ డేటా ప్రొవైడర్ అడుగుతుంది. OLEDB అంటే మిగతా వాటికి, అంటే Oracleకి వాటికి తీసుకోవాలి. ఇక్కడ డేటా ప్రొవైడర్ ఫర్ SQL సర్వర్. ఓకే, ఇప్పుడు సర్వర్ నేమ్ అడుగుతుంది. సర్వర్ నేమ్ తీసుకోండి, అంటే కంప్యూటర్ నేమ్ బార్ SQL ఎక్స్ప్రెస్ అనేది టోటల్గా సర్వర్ నేమ్ అనమాట. సో ఇప్పుడు ఎంటర్ ది డేటాబేస్ నేమ్. ఆల్రెడీ మనకి కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను XYZ అనే డేటాబేస్ని ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. దాన్ని సెలెక్ట్ చేస్తాం. టెక్స్ట్ కనెక్షన్ అనండి. కనెక్షన్ సక్సీడెడ్. ఓకే, చూడండి ఇప్పుడు రెండు డేటాబేసెస్ మనకి ఇక్కడ వచ్చి ఉన్నాయి. ఈ XYZ అనే ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న డేటాబేస్లో ఉన్న డేటాని చూద్దాం.
టేబుల్స్, వ్యూస్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మన టేబుల్స్ ఫస్ట్ టేబుల్స్ తోటి ఎలా వర్క్ చేయాలనేది మీరు చూసినట్లయితే ఆల్రెడీ ఒక టేబుల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా మనం కావాలనుకుంటే టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. టేబుల్స్, దీని మీద మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. యాడ్ న్యూ టేబుల్ అని ఉంది, దాన్ని తీసుకోండి. ఇక్కడ కాలం నేమ్ అడుగుతుంది, నేను ENO. డేటా టైప్ ఏంటి? డేటా టైపు మనకి ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ ఇచ్చాను. అట్లనే దీంట్లో నల్ వాల్యూస్ అలో చేయాలా వద్దా అనేది టిక్ లేదంటే సెలెక్ట్ చేయడం, అన్సెలెక్ట్ చేయడం చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సైజు ఎంత కావాలో అంత ఇచ్చుకోవచ్చు, లేదంటే వేర్కేర్ డేటా టైప్ కూడా పెట్టుకోవచ్చు. అట్లనే ఎంప్లాయ్ నేమ్, జాబ్ సైజ్ అంతే ఉంచేస్తున్నాను. డేటా టైప్ కావాల్సి ఉంటే, లేదంటే సరిపోతుంది కాబట్టి ఉంచేసేయండి. నెక్స్ట్ సాలరీ. సాలరీ మీకు మనీ డేటా టైప్ ఉంటుంది, మనీ తీసుకోండి. ఓకే, సో అట్లా టేబుల్ క్రియేట్ చేశాను. దీన్ని కంట్రోల్ F4 ప్రెస్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు సేవ్ చేంజెస్ టు ఫాలోయింగ్ ఐటమ్స్ ఎస్. మరి ఆ టేబుల్ నేమ్ ఏంటి? EMP అని నేను నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో టేబుల్ క్రియేట్ అయింది. మరి ఈ టేబుల్లోకి డేటాని ఎంటర్ చేయాలంటే మళ్ళీ ఈ టేబుల్ మీద ఇక్కడ చూడండి, ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పాండింగ్, కొలాప్సింగ్ అవుతూ ఉంటే ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయని మీకు తెలుస్తూ ఉంటుంది. అట్లనే ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ చేసి మీరు షో టేబుల్ డేటా, ఇప్పుడు దీంట్లోకి డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. 100 నేమ్, అట్లనే 101. ఇట్లా డేటాని ఎంటర్ చేసుకొని కంట్రోల్ F4 ప్రెస్ చేసి క్లోజ్ చేయండి. సో ఈ విధంగా దీంట్లో డేటా అనేది ఉంటుంది. మరి దీన్ని ఫామ్స్లోకి తీసుకురావాలి అనుకుంటే మీరు ఒక ఫామ్ని తీసుకోండి. ఫామ్ తీసుకున్న తర్వాత ఇక్కడ డేటా అనే మెనూలో యాడ్ న్యూ డేటా సోర్స్ అని ఉంది. ఇప్పుడు దీంట్లో డేటాబేస్ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్. ఓకే, ఆ డేటాబేస్ ఏంటి? XYZ అనేది ఆల్రెడీ ఉంది. మనం ఇప్పుడు ABCD అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ABCD అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్. కనెక్షన్ నేమ్ అడుగుతుంది, అట్లనే ఉంచేస్తున్నాను. నెక్స్ట్. సో ఇప్పుడు డేటా సెట్లోకి ఏ డేటాని తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. టేబుల్స్లో మనకి EMP టేబుల్ ఒకటే ఉంది, ఆ EMP టేబుల్ని సెలెక్ట్ చేశాను. ఓకే, కంపల్సరీగా ఇక్కడ టిక్ మార్క్ రావాలి. ఏ టేబుల్లో డేటా మనకు కావాలో, అంటే డేటా సెట్లోకి ఏది రావాలో దాన్ని సెలెక్ట్ చేయాలి. ఫైనల్గా ఫినిష్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫినిష్ అయిన తర్వాత డేటాలోకి వెళ్ళి
షో డేటా సోర్సెస్ అది తీసుకోండి. ఇప్పుడు డేటా సోర్సెస్ ఏమున్నాయో అవి చూపిస్తుంది. డేటా సోర్స్ ఏంటిది? ఈ డేటా సెట్ ఏబిసిడి డేటా సెట్ అని, దాని కింద ఈఎంపీ టేబుల్ ఉంది మనకి. ఇప్పుడు ఈ యొక్క ఈఎంపీ టేబుల్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి మీ ఫామ్ మీదకి తీసుకురండి. సో మీ ఫామ్ రెడీ అయింది. ఎంప్లాయ్ టేబుల్ని యాక్సెస్ చేసి దాంట్లో ట్రాన్సాక్షన్స్ జరిపే విధంగా దాంతో మీ ఫామ్ రెడీ అయింది. చూడండి, దీనికి రిలేటెడ్ సపోర్టింగ్ కాంపోనెంట్స్ అంతా కూడా డేటా సెట్ ఇవన్నీ కూడా కింద, అడాప్టర్ ఇవన్నీ కూడా కింద రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు రన్ చేసి చూడండి. ఫామ్ 4 కదా, ఫామ్ 4 రన్ ఇట్. అయితే ఈ స్టెప్స్ మీరు వాడే వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ బట్టి కొద్దిగా చేంజెస్ ఉంటాయండి. అంటే మెనూలో చేంజ్ కావచ్చు, అంటే ఇప్పుడు డేటా మెనూలో చేంజెస్ కావచ్చు, సర్వర్ ఎక్స్ప్లోరర్లో కొద్దిగా మాడిఫికేషన్స్ కావచ్చు, వాడే వర్షన్ బట్టి. 3.5 వర్షన్ అంటే 2008 రిలీజ్లో 3.5 వర్షన్ .NET వాడుతున్నాం కాబట్టి ఈ విధమైన ఎన్విరాన్మెంట్ ఉంది. ఓకే, చూడండి వచ్చిందా? నావిగేట్ కావచ్చు, మీరు ముందర వెనక్కి ఆ యొక్క డేటా ఏదైతే వద్దనుకుంటారో దాన్ని డిలీట్ చేయొచ్చు, మళ్ళీ ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇట్లా కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఫైనల్గా డేటా ఎంట్రీ అయిన తర్వాత సేవ్ కూడా చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ఆ యొక్క ఫామ్స్తోని వర్క్ చేసే అవకాశం ఉందండి. డేటాబేస్ని యూజ్ చేసుకొని